వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. మీకు ఇలాంటి టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా? మీకు టీడీఎస్ పూర్తయినట్లే. మీ పీఎఫ్ నెంబర్ వేరొక సిఎఫ్ఎంఎస్ ఐడితో మ్యాపింగ్ చేయబడిందా? అయితే ఈ విధంగా చేయండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే మీ పిఎఫ్ నెంబర్ వేరొక సిఎఫ్ఎంఎస్ ఐడికి మ్యాపింగ్ చేయబడింది అని వస్తే ముందు జెడ్పీపీఎఫ్ అని తర్వాత మన నెంబర్కి 0 యాడ్ చేసి చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాము జెడ్పీపీఎఫ్ అని మన పిఎఫ్ నెంబర్కి ముందు 0ని యాడ్ చేసాం. అటాచ్మెంట్ డాక్యుమెంట్ వద్ద సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ కానీ లేదా డీడీఓ చేత సర్టిఫికేట్ కానీ పాత దొరికితే పిఎఫ్ స్లిప్ కానీ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక మెసేజ్ని అయితే చూస్తున్నాం. టోటల్ టీడీఎస్ బై ఎంప్లాయర్ ఆఫ్ పాన్ ఫర్ క్వార్టర్ ఎండింగ్ March 31st ఈజ్ 41,000 సంథింగ్ అమౌంట్ అండ్ క్యుములేటివ్ టీడీఎస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఈ విధంగా కనుక మనకి మెసేజ్ వచ్చినట్లయితే మనకి టీడీఎస్ పూర్తయినట్లే. ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులకు ఇలాంటి టెక్స్ట్ మెసేజ్లు మీకు వచ్చి ఉన్నట్లయితే మీ యొక్క టీడీఎస్ అనేది పూర్తయినట్లే. వెంటనే మీరు ఈ ఫైలింగ్ని చేపించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫైలింగ్ని చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31, 2024. ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రీజియం సెలెక్ట్ చేసుకున్నట్లయితే రేపు ఈ ఫైలింగ్ చేసినప్పుడు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినా సరే దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. న్యూ రీజియంలో అయితే 80 TTA డిడక్షన్ అలౌ చేయరు, గమనించగలరు. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ మీద కూడా అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.